టమాటా రసం చిక్కగా ఇలా మంచిగా రావాలంటే ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్. సూపర్గా కుదిరింది. వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియోలో అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. దర్శి ఈరోజు ఏం చేయబోతుంది అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చేసి టమాటా రసం చేయబోతున్నాను ఫ్రెండ్స్. టమాటా రసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చూసేయండి ఫ్రెండ్స్. టమాటాలు, మిర్చి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, కందిపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, పోపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, వెల్లుల్లి, సాల్ట్, ఆయిల్. ప్రాసెస్లోకి వెళ్దాం. జల్దీ పదండి ఫ్రెండ్స్. టమాటాలు శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను. ఏమైనా పురుగులు ఉన్నాయేమో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అన్నీ ఇదే విధంగా కట్ చేసుకుందాం. ఇలా అన్నీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మిక్సీ జార్లో వేస్తున్నాను. మిక్సీ జార్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి అన్నీ మిక్సీలో వేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు కూడా వాష్ చేసుకొని చింతపండు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి లైట్గా మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. మరీ బరకగా మరీ మెత్తగా వద్దు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎలా బరకగా పట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి వడకట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? టమాటాలో ఒక 2 గ్లాసులు వాటర్ పోసి ఇలా ప్యూరీ లాగా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఏమన్నా పలుకులు ఉంటే పక్కకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి, వడకట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రాసెస్లోకి వెళ్దాం. జల్దీ పదండి. పెట్టుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకుందాం. కొంచెం 1 స్పూను ఆయిల్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇవి వేయించుకొని మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏమేంటో చెప్తాను వినండి. 2 ఎండుమిర్చి, 1 స్పూన్ కందిపప్పు. కందిపప్పు ఎందుకు వేస్తుంది అనుకుంటున్నారేమో ఫ్రెండ్స్, చిక్కపడటానికి రసము. 1 స్పూన్ సరిపోతుంది. మిరియాలు, ధనియాలు 1 అర స్పూను, జీలకర్ర 1 అర స్పూను. ఇంతవరకు లైట్గా దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. లైట్గా సిమ్లో పెట్టండి ఫ్రెండ్స్. లైట్గా దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. లైట్గా వేగాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. 2 మినిట్స్ పక్కన పెట్టుకొని మిక్సీ కొట్టుకుందాం ఫ్రెండ్స్. చల్ల ఆరాయే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నీ ఇలాగే తీసుకుందాం. చూసారా ఫ్రెండ్స్ ఎలా పట్టుకున్నానో? అన్నీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇందాక టమాటా ప్యూరీ రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, వాటర్ పోసి. అవి బాండీలో పోసి వేడి చేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్. ఒక 3 పచ్చిమిర్చి చీల్చుకొని దీంట్లో వేద్దాం ఫ్రెండ్స్. కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం. ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ తగినంత, పసుపు చిటికెడు. ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ దాకా మరిగిద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ పౌడర్, అవి దీంట్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు పౌడర్ బాగా మెత్తగా పట్టి దీంట్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. కందిపప్పు కూడా వేయించుకొని వేసాం కదా ఫ్రెండ్స్, చిక్కపడటానికి. గుర్తుందిగా ఫ్రెండ్స్? ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్. ఇది మరిగే లోపల పోపు రెడీ చేసుకుందాం. పోతండి ఫ్రెండ్స్. బాండి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వేరొకటి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్లు. వెల్లుల్లిపాయలు మెత్తగా కొట్టుకొని దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్.
ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకుందాం ఫ్రెండ్స్. చేత్తోనే కట్ చేసుకుందాం. ఎండుమిర్చి వేద్దాం ఫ్రెండ్స్. పోపు దినుసులు పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్. సిమ్లోనే పెట్టండి ప్రాసెస్ మొత్తం. పోపు చూసారా ఫ్రెండ్స్, భలే కలర్ఫుల్గా వేగింది కదా. ఇప్పుడు లైట్గా ఇంగు వేద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఇంగువ, ఒకసారి తిప్పుదాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు సిమ్లోనే పెట్టండి. ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్. చూసారా భలే కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఒక నిమిషం అలా ఉంచుదాం. ఒక నిమిషం అలా ఉంచాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు రసం తీసుకువద్దాం ఎలా ఉందో. చూసారా ఫ్రెండ్స్ ఎలా కలర్ఫుల్గా మరుగుతుందో. ఇప్పుడు పోపు ఇందాక రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్, అది దీంట్లో వేద్దాం ఫ్రెండ్స్. వేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, పోపు వేసిన తర్వాత భలే కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. టమాటా రసం మా మమ్మీ ఎప్పుడు ఇలానే చేసిద్ది ఫ్రెండ్స్. టమాటా రసం డైలీ చేసుకున్నా ఏమవుతుంది ఫ్రెండ్స్. ఒక 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అలా అయినా తినవచ్చు ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టి మూత పెడతాం ఫ్రెండ్స్. మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వావ్ కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్, సాల్ట్ సరిపోయిందో లేదో. లైట్గా సాల్ట్ పడుతుంది ఫ్రెండ్స్. లైట్గా సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి తిప్పుదాం. ఒక నిమిషం అలా ఉంచేసి దింపేద్దాం ఫ్రెండ్స్. చూసారా భలే కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. మా మమ్మీ నా కోసం ఆమ్లెట్ వేసింది ఫ్రెండ్స్. ఆమ్లెట్లో తింటాను ఫ్రెండ్స్, టేస్ట్ చేస్తాను. రైస్ పెట్టుకొని ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ భలే మరిగింది కదా ఫ్రెండ్స్. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. దర్శి సూపర్ చేసేవరా మీరు అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ భలే ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ పెట్టుకున్నాను. మా మమ్మీ ఆమ్లెట్ కూడా వేసింది ఫ్రెండ్స్. రైస్ పెట్టుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. వావ్ సూపర్ ఫ్రెండ్స్. టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ రైస్ పెట్టుకున్నాను కదా. ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అబ్బా కాలుతుంది ఫ్రెండ్స్. మీకు నోట్లో నూరు ఊరుతున్నాయి కదా ఫ్రెండ్స్ నీళ్ళు నేను కలుపుతుంటేనే. కానీ చూడటానికి సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ చేస్తాను. ఫస్ట్ ముద్ద మీకు, కానీ నేనే తింటాను. ఆమ్లెట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. మీ దర్శి అదర్ కొట్టింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే ప్రాసెస్లో నేను ఏమేమి వేసానో అదే క్వాంటిటీస్ మీరు వేయండి ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్